డిసప్పాయింట్మెంట్, తెలుగులో నిరాశ అంటారు. మనందరం ఇప్పటికే ఎన్నోసార్లు చాలా విషయాల్లో డిసప్పాయింట్మెంట్ ఫీల్ అయ్యాం. మనం ఎందుకు డిసప్పాయింట్ అవుతాం అసలు? స్టాయిసిజం లెటర్ 5 ఆన్ ప్రొటెక్టింగ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ డిసప్పాయింట్మెంట్. వన్ ఆఫ్ ద స్టాయిసిజం ఫిలాసఫర్ ఎపిక్టిటస్ ఏం చెప్పాడంటే, యు ఆర్ బీయింగ్ ఫూలిష్ ఇఫ్ యూ ఎక్స్పెక్ట్ యువర్ చిల్డ్రన్, స్పౌస్ ఆర్ ఫ్రెండ్స్ టు లివ్ ఫర్ ఎవర్. యూ డు నాట్ హ్యావ్ ది పవర్ టు మేక్ దిస్ హ్యాపెన్. నీతో అనుబంధం ఉన్న వ్యక్తులు ఈ భూమి మీద శాశ్వతంగా ఉండాలి అని నువ్వు కోరుకోవడం అనేది ఫూలిష్నెస్ అని అంటున్నాడు. ఎందుకంటే అలాంటి పవర్స్ నీకు లేవు అని చెప్తున్నాడు. అది మనం గుర్తించాలి అని చెప్తున్నాడు. కానీ ప్రతి విషయం మనకు తెలుసు, ఇదేం కొత్త విషయం కాదు, మనందరికీ తెలుసు. చిన్నప్పటి నుంచి పుట్టిన వాడికి మరణం తప్పదు, మరణించిన వాడికి పుట్టుక తప్పదు, అనివార్య మనకు ఈ విషయమనందు దుఃఖింపదగదు అని భగవద్గీతలో మనం ఎప్పుడూ విన్నాం. కానీ ఎందుకు అయినా కానీ ఒక హై రేంజ్లో ఒక మనిషి డిసప్పాయింట్ అవుతాడు అంటే, ఇక్కడ మనం ఏదైనా ఒక విషయం చదివినా విన్నా, నాకు తెలిసి మనిషి అనేవాడు అర్థం చేసుకోవడానికి డిజైన్ చేయబడలేదు. వాడు కేవలం వాడి బాధను 24 గంటలు ఎదుటోళ్ళకి చెప్పడం, లేకపోతే ఏవో ఎంటర్టైన్మెంట్ ముచ్చట్లు చెప్పుకోవటం కోసం అందులో ఒక ఆనందాన్ని వెతుకుతున్నాడు తప్పించి నిజంగా మనిషి అనేవాడు అర్థం చేసుకోవడానికి డిజైన్ చేయలేదు. అందుకే మనుషులు చాలా వరకు అర్థం చేసుకోలేరు, అసలు అర్థం చేసుకోవాలనే ఆలోచన కూడా వాళ్ళకి కలగదు. ప్రతి మనిషి పుట్టి ఖచ్చితంగా ఏదో ఒక రోజు చనిపోతాడని తెలిసినప్పుడు అయినా కానీ ఎందుకు మనిషికి ఇంత కోరికలు, ఇన్ని ఆశలు, ఇన్ని లక్ష్యాలు అంటే, అలానే జీవితంలో స్తబ్దతగా ఏ పని చేయకుండా బతకాలని కాదు. ప్రతి మనిషి వాడి భుజం మీదకి వచ్చే వరకు ఏ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడు. ఇది స్వార్థం అనే యాంగిల్లో వస్తుంది. అయితే ఇక్కడ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నా అభిప్రాయం ఏంటంటే, చిన్న వయసు నుంచి పెద్దవాళ్ళు ఆ పిల్లోడిని ఆ ఊర్లో ఏ వ్యక్తి చనిపోయినా సరే ఆ వ్యక్తి దగ్గరికి తీసుకెళ్ళాలి. ఆ పిల్లోడికి ఒక దండ కొనిపించి ఆ భౌతిక దేహానికి ఆ పిల్లోడి చేత ఆ దండను వేయించాలి. అప్పుడు ఆ పిల్లోడు అడుగుతాడు ఏంటి ఇది అని. అప్పుడు ఆ పెద్దోళ్ళు ఆ పిల్లోడికి చెప్పాలి, నువ్వు స్కూల్లో ఎప్పుడైనా టూర్కి వెళ్ళావా అని. ఆ పిల్లోడు చెప్తాడు నేను వెళ్ళాను అని. సో మనందరం కూడా ఈ భూమి మీదకి ఒక టూర్కి వచ్చాం, టూర్ అయిపోగానే వెళ్ళిపోతాం అని చెప్తే వాడికి అర్థమవుతుంది, ఓకే దెర్ ఈజ్ ఎక్స్పైరీ డేట్ ఫర్ ఎవ్రీథింగ్ ఆన్ ద ఎర్త్ అని. వాడు వయసు పెరుగుతున్న కొద్దీ అలా ప్రతి భౌతిక దేహం దగ్గరికి వెళ్ళి వాడు ఆ రియాలిటీని వాడు మనసులో రియల్గా వాడు అర్థం చేసుకున్నప్పుడు, అదే సిచ్యువేషన్ వాడికి వచ్చినప్పుడు ఇది ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి జరుగుతుంది కాబట్టి నాకు కూడా జరిగింది అనే ఒక యాక్సెప్టెన్స్ వాడికి వస్తుంది. అప్పుడు వాడు దాన్ని కేవలం ఒక మనసులో ఉండే ప్రేమానురాగాల పరంగా ఎంతవరకు బాధపడాలో, ఒక హెల్తీ బాధ అంతవరకు బాధపడి నెక్స్ట్ వాడు ఏం చేయాలనే పని వైపు వెళ్తాడు. ఇది ప్రతి వ్యక్తికి అనుభవపూర్వకంగా అర్థం కావాలి. అంతేగాని ఎవరైనా చనిపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు, మనకు అరిష్టం, ఇట్లాంటి పిచ్చి కథలు ఎందుకు పడతారో నాకు ఇప్పటికీ అర్థం కాదు చాలామంది జనాలు. అయితే డిసప్పాయింట్మెంట్ అనేది ఎక్స్పెక్టేషన్స్ నుంచి వస్తుంది. అంటే జీవితంలో ఎక్స్పెక్టేషన్ అనేదే లేకపోతే మరి ఎలా బతకాలి? ఎక్స్పెక్టేషన్ ఉండాలి, బట్ నువ్వు కంట్రోల్ చేయగలిగే విషయాల మీద నువ్వు ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే అది డిసప్పాయింట్మెంట్ ఇవ్వదు. అయితే నువ్వు అనుకున్న రీతిలో రిజల్ట్ వస్తుంది, లేకపోతే నువ్వు అనుకున్న రీతి కంటే కొంచెం తక్కువగా రిజల్ట్స్ వస్తాయి. ప్రతిరోజు జిమ్కి వెళ్ళాలని డిసిషన్ తీసుకున్నావు, ఒక 1 మంత్లో మజిల్ బిల్డ్ చేయాలనుకున్నావు,
నువ్వు అనుకున్నంత స్థాయిలో బైసెప్ బిల్డ్ చేయలేకపోయావు, కానీ కొంతవరకు బిల్డ్ చేసావు. దెర్ ఈస్ నో డిసప్పాయింట్మెంట్ హియర్, అట్లీస్ట్ దెర్ ఈస్ సమ్ ప్రోగ్రెస్. బట్ ఫలానా వ్యక్తి నన్ను మోసం చేయకూడదు, ఫలానా వ్యక్తి నేను అవసరాల్లో ఉన్నప్పుడు వాడు నాకు డబ్బు ఇవ్వాలి, ఫలానా వ్యక్తిని మెసేజ్ పెట్టగానే వాడు నాకు రిప్లై ఇవ్వాలి, ఆఫీస్లో లీవ్ అడగగానే ఇమీడియట్గా నాకు ఇవ్వాలి. ఇట్లాంటివన్నీ ఏంటంటే అవన్నీ నీ చేతుల్లో లేనివి. సో దట్ ఈస్ ద కోర్ పాయింట్. సో ఫైనల్గా క్లారిఫై చేసేది ఏంటంటే, నీ కంట్రోల్లో లేని విషయాల మీద నువ్వు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఉంటే అప్పుడు నీకు డిసప్పాయింట్మెంట్ అనేది ఉండదు.